ఇప్పుడు మొదలు పెట్టాడు మళ్ళీ. ఏమందం రా నీది, ఇంత అందం. ఒరే ఎప్పుడు చూసిన అద్దంలో చూస్తావేంట్రా? అరే నా అందం రోజు రోజు పెరిగిపోతుంది మామా. అబ్బో అవునా? అవునా కాదు, నా అందం చూసి 3 అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయారు తెలుసా. అరే నాకు కూడా ఒక అమ్మాయిని సెట్ చేయరా. నీకెందుకురా? ఫ్లాట్ అంటున్నా కదా, నాకు కూడా ఫ్లాట్ ఇస్తారేమో. ఊరే ముందుగా అనుకోరు 2 BHK 3 BHK అని. దోలు తీరింది ఏదో. ఒక అమ్మాయిని చూసాను రా, అమ్మాయి కత్తిలా ఉంటుంది మామా. ఊరే మన ఇంటికి తీసుకురావచ్చు గారా. ఎందుకురా? ఎందుకంటావేంట్రా, మన ఇంటికాడ కూరగాయలు కోసుకోవడానికి కత్తి కూడా లేదు. కత్తిలాగా ఉందన్నావు, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏ ఎటకారమారా? కాదు, మన దగ్గర మంచి కారమే ఉంది. అరే శిశింద్రి, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తుండ్రా. కానీ కానీ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసిన మామా. ప్రపోజ్ చేసావా? ప్రపోజ్ చేస్తే ఏమందరా? అమ్మాయి ఏదేదో చెప్పింది మామా. ఫస్ట్ లో అయితే బా అనేది ఏదో వినపడ్డది, లాస్ట్ కి మాత్రం గట్టిగా వినపడ్డది. నీకు వినిపించలేదు అయితే? బస్ స్టాండ్ అనేది ఒకటి వినపడ్డది మామా. నాకేం అర్థమైతలేదు మామా. ఓకే సరే, తర్వాత ఏం జరిగిందిరా? మార్నింగే లేవంగానే స్నానం చేసిందిరా, నేను స్నానం చేసినాం. ఇద్దరం బైక్ మీద ఇలా 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 మంచిగా ట్యాంక్ బండ్కి వెళ్ళాం రా. ట్యాంక్ బండ్కి వెళ్ళి ఏం చేసామంటే అక్కడ ఉన్న లొకేషన్ మొత్తం చూసి ఫోటోలు దిగి, దాని తర్వాత అమ్మ ఏమన్నదంటే కప్ ఐస్ క్రీమ్ ఇప్పి అంటుందిరా. ఏంటి కప్పలాగా ఉందా ఏంటి? అలా ఏం లేదురా, మంచిగానే ఉంది. కానీ మంచిగానే ఉందా? తర్వాత ఏం జరిగింది? అమ్మాయి ఎప్పుడు చూసినా బట్టలు డ్రెస్సులు వేసుకుంటుంది మామ. నువ్వు ఎప్పుడు షార్ట్ వేసుకోవా అని అడిగితే అమ్మాయి ఏమన్నది అనుకుంటున్నావు, షార్ట్కి 500 అంటది ఏంద్రా. కోటిలో 200 దొరుకుతాయి కదా. మరి ఆ పిల్ల ఏంద్రా 500 అంటుంది. ఓహో, చాలా రిచ్ అనుకుంటాలే. అంటే చాలా రిచ్. ఏమో మామ, ఆ నుంచి అమ్మాయిని ఇంటికాడ దింపిండ్రా, నేను ఇంటికి వచ్చిండ్రా. నా ఫోన్ బ్యాలెన్స్ అయిపోయిందని మా అన్నయ్య ఫోన్లోకి వెళ్ళి ఆయన మెసేజ్ పెట్టిండ్రా. ఏమందరూ? అదేంద్రా ఏదో కరెంట్ బిల్లు వచ్చినట్టు డెమో పిక్స్ 50 రూపాయలు, ఆడియో కాల్కు 500 రూపాయలు, ఫుల్ నూడ్ వేర్ కాల్కు 1000 రూపాయలు, ఇట్లాంటిదేంద్రా. పెద్ద లిస్ట్ వచ్చింది అయితే. సక్సెస్ఫుల్ రా. నీకు అప్పుడే చెప్పింది ఆ పిల్ల, నీ బతుకు బస్ స్టాండ్ అని. నీకే చెవులు సరిగ్గా వినిపించలా. ఏమో గాని అమ్మాయి అయితే చాలా మంచిదిరా. చాలా మంచిదిరా, చాలా అంటే చాలా మంచిదిరా పిల్ల. నీకెలా తెలుసురా? పాపం అందరు బాధలు తీరుస్తుంది కదా, అందుకే చాలా మంచిదిరా. సమాజ సేవ మీ పిల్లది. థ్యాంక్స్ మామా. ఏంటి మమ్మీ ఎవడీడు? థ్యాంక్స్. ఇద్దరు చక్కగా బతకండి, నేను వెళ్తా మరి. చేస్తా. ఎక్కడ దొరికారు అప్పుడు మొహం